అందరికీ నమస్కారం. నా ఛానల్కి స్వాగతం. మదర్స్ డే. అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతుంది. అమ్మ ప్రేమలా, మాటలకు అందనిది అమ్మ ప్రేమ. అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకో అని ఒకరు, ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం అంటూ మరొకరు అమ్మ గొప్పతనాన్ని తన పాట ద్వారా వ్యక్తం చేశారు. అమ్మను మించిన దైవం ఉందా? అవును, మరి అవతారమూర్తి కూడా అమ్మకు కొడుకే కదా. అమృతం ఎలా ఉంటుందో తెలియదు, కానీ అమ్మ ప్రేమ ముందు అది దిగదుడిపే. ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది. ఆ పదానికి అంతటి మహత్యం ఉంది. అంతేకాదు, దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. ఈ విషయం తెలుసుకొని మనం జన్మనిచ్చి ఇంతటి వారిని చేసిన దేవతను కళ్ల ముందు ఉంచుకొని కనిపించిన దేవుడి కోసం గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతూ ఉంటాం. బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు. వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు, అమ్మే బ్రహ్మను సృష్టించింది. అమ్మ లేనిదే బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు? మన భారతీయ సమాజం సైతం మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చింది. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు, కానీ అమ్మ ప్రేమ మారదు. మనకు ఏ చిన్న బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం. నాన్న అని అనం. అలా అని నాన్న ఏం చెడ్డవాడు కాదు. అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ ఆప్యాయత, ఓ ఆత్మీయత. బిడ్డకు బాధ కలిగిందన్న విషయం మనకంటే ముందు అమ్మకి తెలుస్తుంది. ఆకలి అవుతుందన్న విషయం మనకంటే ముందే అమ్మే పసిగడుతుంది. తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనంద పరవశరాలవుతుంది. అందుకే అమ్మ పిచ్చి తల్లి. మనం తిరిగి తిరిగి ఇంటికి వెళితే గుమ్మంలోనే మన కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తుంది. ఏం నానా, ఇప్పటిదాకా తిరిగితే ఆరోగ్యం ఏమైపోతుంది? రా, ఓ ముద్ద తిందు గాని అంటుంది తప్ప అర్ధరాత్రి దాకా ఎక్కడ తిరిగి వస్తున్నావురా అని ప్రశ్నించదు. అందుకే అమ్మ ఓ అమాయకురాలు. పరీక్షల్లో తప్పామనే కోపంతో నాన్న తిడుతుంటే, పోనీలే ఈసారి కాకపోతే వచ్చే ఏడాది చదివి పాస్ అవుతాడంటూ మనల్ని వెనకేసుకొస్తుంది. అందుకే అమ్మ మనకు కంచుకోవచం. మనకు ఏమాత్రం ఒంట్లో నలతగా ఉన్నా చాలు, అమ్మ విలవిల్లాడిపోతూ నిమిషానికోసారి బుగ్గల మీద పొట్ట మీద చేయి పెట్టి చూస్తూ, అమ్మో బిడ్డ ఒళ్ళు కాలిపోతుందంటూ అంత మాత్రానికే ప్రార్థించని దేవుడుండడు. అందుకే అమ్మ చాదస్తపురాలు. సంగీత సాహిత్యపరంగా మాధుర్యంలోనూ అమ్మ లాలిపాటకు మించింది ఏముంది? ఏ సంగీత విద్వాంసుడు అమ్మలా పాడి నిద్రపుచ్చగలడు? అందుకే అమ్మ సంగీత కళానిధి. స్కూల్ ఫీజులు కట్టాలన్నా, మనకు ఇష్టమైనవి కొనుక్కోవాలన్నా, బలాదూరు తిరుగుళ్ళకి డబ్బులు కావాలన్నా మన తరఫున నాన్నతో నానా తిట్లు తిని అవసరాలు సరదాలు తీరుస్తుంది. అందుకే అమ్మ రాయబారి. అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. ఆమె ప్రేమలా, ఎప్పుడూ మన గురించే ఆలోచన, మన మీదే ధ్యాస. అందుకే అమ్మ ఓ గొప్ప స్నేహితురాలు. అమ్మ కంటికి మనం చాలా అందంగా కనిపిస్తాం. అందుకే అమ్మ ఓ ఐ స్పెషలిస్ట్. అమ్మ గురించి ఎంత చెప్పినా సరిపోదు. అమ్మ ఓ మధుర కావ్యం. ఎంత రాసినా పూర్తి కాని ఒక ప్రేమ కావ్యం. విశ్వం ఉన్నంతకాలం ఆమె కీర్తిని కొనియాడాల్సిందే. అమ్మ శబ్దానికి అర్థం అమ్మే. అమ్మ మనకు రూపాన్నిచ్చిన అమృతమూర్తి. ఈ భూమి మీద అమృతం ఉందో లేదో తెలియదు, కానీ అమృతం అనే మాటకు మాత్రం అమ్మే. తన సర్వస్వం పిల్లల కోసం త్యాగం చేస్తూ మన అభ్యుదయం కోరేది అమ్మ. చివరి శ్వాస వరకు అనుక్షణం మనకై బ్రతుకుతుంది అమ్మ. ధరణి కన్నా ఎక్కువ భారాన్ని మోసేది అమ్మ. ఓంకారం విస్తృత రూపమే అమ్మ. తరాలు మారినా, మనుషులు మారినా, వారి అంతరాలు మారినా అమ్మ ప్రేమ మాత్రం సజీవంగానే ఉంటుంది. దశాబ్దాలుగా సాహిత్యంలో మార్పు వచ్చినా అమ్మను కీర్తించే కవితలు సజీవంగా కొత్త రూపంతో పుట్టుకొస్తూనే ఉంటాయి. మన ఒంట్లోని నెత్తురు అమ్మ పాలతో పెరిగింది. అమ్మది నిస్వార్థమైన ప్రేమ. అమ్మ సేవల్ని లెక్కిస్తే ఏ కుబేరుడు చెల్లించలేని మొత్తం అవుతుంది. అమ్మ దీవెనలకు ఎంతని లెక్క కట్టగలం? ఎందరో అమ్మ మధురత్వాన్ని ఎంత గొప్పగా రాసి ముద్రించి లోకానికి అందించారు. ఇంకా ఆమె గురించి రాయాల్సి ఉందా అంటే ఉంది. విశ్వం ఉన్నంతకాలం ఆమె కీర్తి కొనియాడాల్సిందే. ఇంకా ఎన్నో రచనలు ఈ నేపథ్యంలో రావాలి. అమ్మ కడుపున పుట్టిన వాళ్లంతా నిక్షేపరాయుళ్లే. అమ్మ కళ గుమ్మంలోనే తెలుస్తుంది. అమ్మ మనకు దేవుడిచ్చిన బహుమతి. ఆమె త్యాగం మరువలేనిది. మనకందరికీ మొదటి గురువు అమ్మే. మాటల్లో వర్ణించలేని ప్రేమ ఆమె సొంతం. అమ్మ ఒడి ప్రేమ స్వర్గం. అమ్మ అనే పలుకు అమృతం.
అమ్మ ఇస్తుంది జీవితం, అమ్మకు తన బిడ్డ సర్వస్వం. రాముడు దేవుడని, హనుమంతుడు బలవంతుడని అన్నం తినిపిస్తూ మా అమ్మ చెప్పిన మాటలే. వంట చేసుకుంటూ రేడియోలో సినిమా పాటలు, లలిత సంగీతం వినడం, పనంతా అయిపోయాక మాకేవైనా మంచి విషయాలు చెప్తూ చిన్న చిన్న పనులు నేర్పిస్తూ మా చిన్న వయసులో ఆమెకి నిత్యకృత్యాలు. రామాయణ మహాభారతాల్లోని ముఖ్య ఘట్టాలను రాత్రి పడుకునే ముందు ఆమె మాకు చెబుతూ ఉండేది. రోజువారి పూజ, పండుగలు, వ్రతాలు ఇలాంటివన్నీ అమ్మకి మామూలే. అమ్మ చెప్పే కథల్లో నాకు బాగా గుర్తున్న ఒక కథ మీకు కూడా చెప్పాలనిపిస్తుంది. ఆలీబాబా 40 దొంగల కథ ఎన్నోసార్లు మా అమ్మతో చెప్పించుకునేవాళ్ళం. ఎన్నిసార్లు చెప్పినా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఆ తర్వాత అమ్మ సహాయంతో టైం ఎలా చూడాలో నేర్చుకున్నాం. అలాగే చందమామ కథలు చదవడం నేర్చుకున్నాం. చిన్నప్పుడు అమ్మతో కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే చాలా సరదాగా ఉండేది. మా తోబుట్టువులతో ఎప్పుడు యుద్ధం జరిగినా అమ్మే రంగంలోకి దిగేది, 2 దెబ్బలు కూడా పడేవి. ఆ యుద్ధాలకి ముగింపు పలికేది అమ్మే. పసితనంలో మన చేత్తో మనం తినడం కన్నా అమ్మ చేత్తో తినడం అంటే ఎంతో సరదాగా ఉంటుంది. అమ్మ గోరుముద్దలు పెడుతూ ఉంటే ఆ సంతోషమే వేరు. నాకు తరచుగా తలనొప్పి వస్తూ ఉండేది. తనే అన్నం కలిపి తీసుకొచ్చి బతిమాలేది. ఇలా అమ్మ గురించి ఎంత చెప్పినా బాగుంటుంది, కానీ అంతా చెప్పకుండా కొంత నా గుండెల్లోనే దాచుకుంటే ఇంకా బాగుంటుంది. ఆలోచిస్తుంటే అనిపిస్తుంది, అమ్మను విడిచిపెట్టి కనీసం ఒక్కరోజైనా ఉండలేమేమో అని. ఇక అందరికీ ఇష్టమైన పని అమ్మ ఒళ్ళో తలపెట్టుకొని పడుకోవడం. అమ్మ అనే కమ్మని మాటలోనే ఉంది అమృతధార. అమ్మ అనే కమ్మని మాటలోనే ఉంది అమృతధార. ప్రేమ పంచి, పెంచి, లాలించి, బుజ్జగించి, అభిమానాన్ని గోరుముద్దగా పెట్టే అమ్మకు ఆ బ్రహ్మ కూడా దాసోహమేగా. స్వార్థం అంటే తెలియక గుప్పెడు గుండెలో ఆకాశమంత ప్రేమను మాత్రమే దాచేది, పంచేది అమ్మే కదా. అమ్మా అని పిలిస్తే ఆప్యాయాన్ని అంతా ఆలంబనగా చేసి మనకి కొండంత అండగా తన గుండెపరిచి నడిపించి కాపాడేది ఈ అమ్మ జన్మేగా. మనకి కష్టమొస్తే తన కన్ను నీరు వర్షిస్తుంది. ఇది దేవుడికైనా అసాధ్యమేగా. మన కేరింత చూసి తన మనసు పులకించి విరబూస్తుంది. ఇది అమ్మ ప్రేమలోని స్వచ్ఛతే కదా. కర్కోటకుడిని సైతం కళ్ళల్లో పెట్టి చూసుకునే ఓర్పు అమ్మకుంది. గుండె మండేలా మాట్లాడిన, గుణపాలు దించిన, కిక్కురు మనకు అనురాగం పంచేది అమ్మేగా. కంట నీరు పెట్టించినా, ఎంత వేదన మిగిల్చినా మన కష్టంలో వేలు పట్టి వెన్ను తట్టి ఓదార్చేది అమ్మ అనురాగమే. పాషాణ గుండెకి మమతను దారబోసేది అమ్మే. మన విజయాలకి మనల్ని మించి సంబరపడి పండగ చేసుకునేది అమ్మే. అమ్మ ప్రేమే. తన పొత్తిళ్లనే మెత్తటి పాన్పు చేసి తన నునువెచ్చని ఒడిలో పొదువుకొని మనకి ప్రపంచాన్ని తెలియజేసి తన గుండె చప్పుడిని జోలపాటగా మలిచి వేలు పట్టి నడిపి తన మాటలతో ముల్లోకాలను మనకు సాక్షాత్కరించేది అమ్మ. ఆ జాబిల్లినే బొమ్మగా మలచి లోకాన్ని చూపించే తొలి గురువు. మన జన్మకి తన ప్రాణాన్ని పణంగా పెట్టే ఈ అమ్మ జన్మ ఇలలో ఒక అద్భుత వరం, ఆడజన్మకి గర్వకారణం. ఏదో ఒక రోజుని అమ్మ కోసం కేటాయించి హడావుడి చేసి వదిలేయడం మన సంస్కృతి కాదు, సాంప్రదాయం అంతకంటే కాదు. రోజు అన్నం తింటున్నా పండగ నాడు పరమాన్నం తిన్నట్లుగా. అయినా అందరితో పాటు ఈరోజు ఇంకొంచెం శ్రద్ధగా అమ్మ ఉన్న అదృష్టవంతులు అమ్మని చూసుకోవడంలో, లేని నిర్భాగ్యులు మాతృమూర్తిని తలుచుకొని కొలవడంలో తప్పు లేదేమో అనిపిస్తుంది. అమ్మ గురించి చెప్పాలంటే ఎక్కడ ఎలా మొదలు పెట్టాలి? ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభూతి. అమ్మ ఒక జ్ఞాపకమే కాదు, అనంత అనుభవం. రోజు నా నోట్లోకెళ్లే ప్రతి అన్నపు మెతుకులోనూ అమ్మే బియ్యపు గింజ. కనుమూసిన అమ్మ గురించి పడే పరివేదన గుండెల్ని తడుతుంది. ఎక్కడో బాల్యాన్ని పారేసుకున్నాను. బ్రతుక్కి అర్థాన్ని వెతుక్కుంటూనే అకస్మాత్తుగా ఆమెను జారవిడుచుకున్నాను. జారిపోయిన బాల్యం మళ్ళీ వస్తుందా? తిండి తిప్పలు మానుకొని ఎన్ని తపస్సులు చేస్తే మాత్రం దీర్ఘనిద్రలోంచి అమ్మ మళ్ళీ కళ్ళు తెరుస్తుందా? ఇటువంటి మాతృదినోత్సవాలని, ఉత్సవాలని వ్యతిరేకిస్తూ మనకు అమ్మ అపురూపమా, అమ్మకు మనం అపురూపమా అని ప్రశ్నించే ఒక కవిత. మనం రాయని ఉత్తరాల కోసం
మనం మాట్లాడని మాటల కోసం, మనం చెయ్యని సహాయం కోసం, మనం పొందటమే తప్ప తిరిగివ్వని ప్రేమల కోసం, మన కవితల్లో వస్తువులై, కవిత శీర్షికలై, మాతృదినోత్సవాలకు గ్రీటింగ్ కార్డులై అమ్మలు అలా ఎదురు చూస్తూనే ఉన్నారు. నాకిప్పటికీ అర్థం కాదు, మనం అమ్మకు అపురూపమా, అమ్మకు మనం అపురూపమా? మాతృత్వం వరమో శాపమో, స్వర్గమో నరకమో తేల్చి చెప్పడం అంటే కత్తి అంచు మీద నుంచి సుతారంగా గాయపడకుండా నడవడమే. అమ్మని కోల్పోవడం అంటే అమృతత్వాన్ని కోల్పోవడమే, మమతను కోల్పోవడం, మనిషితనాన్ని కోల్పోవడం. పెరట్లో తులసి కోటను చూడగానే కంట్లో అమ్మ కొలువు తీరుతుంది. అమ్మ ముందు అన్నీ సూక్ష్మాతి సూక్ష్మాలే. అమ్మ గుండె లబ్డబ్ అనదు, బిడ్డా బిడ్డా అంటుంది. అమ్మ కళ్ళు కన్నీళ్లు కార్చవు, మమతల పువ్వులు వర్షిస్తాయి. మనల్ని గెలిపించడానికి తను ఓడిపోతుంది, అలా ఓడిపోవడమే గెలుపు అనుకుంటుంది. అమ్మ ఎప్పుడూ అంతే. ఎన్ని తప్పులు చేసినా అమ్మ బిడ్డ గెలుపునే కోరుతుంది. అమ్మ వెళ్ళిపోగానే అంతా అయిపోలేదు, ఏదో విధంగా ఆమె మనతోనే ఉంటుంది. ఒక్కోసారి లోకానికి మనకి మధ్య ఉండే దారం బలహీనమైనప్పుడు, బంధాలేవో బలహీనమవుతున్నప్పుడు మళ్ళీ అమ్మ నుంచి, అమ్మ లోకం నుంచి సన్నని దారం ఏదో పురివేసుకొని గట్టిపడుతుంది. అమ్మా, నన్ను క్షమించు, నా తప్పుల్ని క్షమించు. కడుపులో నలుసు పడిన నాటి నుండి నవమాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్తమాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. మాటలకు అందని అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవ వేదన మర్చిపోయేది అమ్మ. బ్రహ్మ సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు. అమ్మ ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం, ఇంకా ఎన్నెన్నో. ఎంత చెప్పినా తక్కువే. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. ప్రపంచంలో అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు. నడకే కాదు, నాగరికతను నేర్పిస్తుంది అమ్మ. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. ఆప్యాయంగా అమ్మ కళ్ళలోకి ఒక్కసారి చూస్తే చాలు, సమస్త లోకాలు కనిపిస్తాయి. మనకు జన్మనివ్వడమే కాకుండా సమాజ నిర్మాణానికి దోహదకారి అయిన అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి ధర్మం. మదర్స్ డే అనేది మన జీవితాలపై చెరగని ప్రభావాన్ని చూపిన మహిళలను గౌరవించి జరుపుకునే ప్రతిష్టాత్మకమైన రోజు. ఇది మాతృమూర్తి యొక్క ప్రాముఖ్యతను మరియు ఆమె మూర్తీభవించిన ప్రేమ, బలం మరియు జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను గుర్తించాల్సిన సమయం. అమ్మ ప్రేమ చాలా స్వచ్ఛమైనది, అలాగే నిస్వార్థమైన ప్రేమ. తన బిడ్డ పుట్టిన క్షణం నుండి తల్లి ప్రేమ షరతులు లేనిది, అచంచలమైనది. అమ్మ ప్రేమ విడదీయలేని బంధం, జీవితాంతం నిలిచిపోయే అనుభూతి. అమ్మలు సూపర్ హీరోల లాంటివారు. అమ్మ ప్రేమకు హద్దులు లేవు, పరిమితులు కూడా లేవు, షరతులు అసలే లేవు. తల్లి ప్రేమ అనేది మనం మారే వ్యక్తులుగా మనల్ని తీర్చిదిద్దే మరియు నడిపించే పునాది. అమ్మ ప్రేమ ఒక బిడ్డ పొందగలిగే గొప్ప బహుమతి. అది నిరంతరం మారుతున్న ప్రపంచంలో స్థిరమైనది. ఒక తల్లి యొక్క ప్రేమ చీకటి నుండి ప్రకాశించే కాంతి, జీవిత సవాళ్ల ద్వారా మనకు మార్గనిర్దేశం చేసే ఆశాజ్యోతి. ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతులు ఎవరంటే అమ్మ ప్రేమను సంపూర్ణంగా పొందేవాళ్లే. నీవు ప్రగతి పదంలో దూసుకుపోతుంటే అందరికంటే ఎక్కువ సంతోషించేది అమ్మే. అమ్మ లేకుంటే నీవు లేవన్నది నిజం. మమతకు మారుపేరు అమ్మ, నిస్వార్థ ప్రేమకు నిలువుటద్దం అమ్మ, అనురాగానికి అర్థం అమ్మ, ఆప్యాయతకు ఆలవాలం అమ్మ, త్యాగానికి ప్రతిరూపం అమ్మ. నీ ఊహలకు ఊపిరిపోసేది అమ్మ, నీ జీవన గమనంలో మైలురాయిగా నిలిచేది అమ్మ, నీ అభివృద్ధికి బంగారు బాట వేసేది అమ్మ, నీ ఆశలకు ఆయువు పోసేది అమ్మ. ఏమిచ్చినా తీరేనా నీ సేవల రుణం, అవధుల్లోనే నీ ప్రేమకి ఇదే నా శరణం.